టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ కింగ్డమ్ మైండెడ్ కోవెనెంట్ లైఫ్. దేవుని రాజ్యముతో కూడిన నిబంధన జీవితం. కొన్ని ప్రామిసెస్ని మనము డిమాండ్ చేయాలి. కొన్ని ప్రామిసెస్. ఎందుకంటే అనేక మంది యొక్క సమస్యలు చూసినట్లయితే, అంటే శరీర సంబంధమైన సమస్యలు ఎలాగా ఉన్నాయి, స్వస్థత, హీలింగ్ ఇస్ దేర్. అనేక మంది దీని మీద ప్రార్థించండి, దీని గురించి మరి దేవుడు మమ్మల్ని విడిపించాలని అనేక సార్లు దీన్ని అడుగుతూ ఉంటారు. అయితే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఒకవేళ ఆశీర్వాదము దేవుడు ఇస్తాడనేది లేదనుకోండి, వేరే రూట్లో పోతుంది, అనవసరమైన వాటికి వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం మీద గనక కేంద్రీకరణ లేకపోతే ఇక దేనికైనా వెళ్ళిపోవచ్చు ఆ రూట్లో. ఓకే, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అది, ఇఫ్ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. ఓకే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ప్రతి దానికి మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఎనీథింగ్, ఎక్కువసేపు కూర్చున్నా కూడా ప్రాబ్లం, ఎక్కువసేపు నుంచున్నా కూడా ప్రాబ్లమే. సో ఎక్కువసేపు పడుకున్నా ప్రాబ్లమే, తక్కువసేపు పడుకున్నా ప్రాబ్లం. బ్యాలెన్స్ అనండి. యూ షుడ్ ఆల్సో బ్యాలెన్స్. ఓకే, ఒకవేళ బ్లెస్సింగ్ లేదన్నాం అనుకోండి, పీపుల్ విల్ గో ఇన్ అ రాంగ్ వే. సమస్త దానికి మూలం ఏంటి? కీడికి. పీపుల్ విల్ డూ. జుడాస్, వన్ అమాంగ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. అంటే అతనికి బ్లెస్సింగ్ మీద ఉందా ఫెయిత్? లేదు. హీ డజంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ద బ్లెస్సింగ్. ఎప్పుడైతే దేవుడి మీద, ఆశీర్వాదం మీద ఫెయిత్ ఉండదో, యూ క్యాన్ డూ ఎనీథింగ్ రాంగ్. యు సీ, ఎందుకంటే బ్లెస్సింగ్ అనేది భూమి మీద అందరికీ కావాలా లేదా? యూ నీడ్. ఏంటంటే కోవెనెంట్ బ్లెస్సింగ్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్. ఓకే, ఆశీర్వాదం అనేది దేవుని యొక్క చిత్తము, ప్రణాళికం, దాని చిత్త ప్రకారమే వాడాలి. కొన్ని సర్దుబాట్లు చేస్తాడు దేవుడు. గాడ్ విల్ కరెక్ట్ యూ. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే, సొంత రక్షకుడు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన్ని ఏం చేసేసింది? ఈజ్ సో డేంజరస్. భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లుల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య పెద్ద ఏక వచ్చేస్తుంది. వెరీ డేంజరస్. వి విల్ సీ అబౌట్ దిస్ థింగ్స్. ఓకే, నౌ కోరేష్ గురించి చదువుదాం. సైరస్, ద అనాయింటింగ్ మేక్స్ ఎ డిఫరెన్స్. అయితే కోరేషు విశ్వాసియా, అన్యుడా? అన్యుడు, అన్యదేశపు రాజు. మనం లెట్ us స్టడీ అబౌట్ దిస్ మ్యాన్. అయితే అతన్ని అభిషేకించడానికి గల కారణం ఏంటి? అతనికి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం, కొంచెం చరిత్ర చూద్దాం. రాజులు ఎలా మారిపోయారు. మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ ఏంటంటే, మేజర్ డిఫరెన్స్ ఏంటి? సిలువ మరణం. ఏంటది? క్రాస్. ద క్రాస్ డివైడ్స్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. సిలువ రెండాటిని విభజిస్తుంది. ఎందుకు? ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా ఆయన కొరకే, కొత్త నిబంధన ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలో అది. సో మొత్తం బైబిల్ అంతా ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆయన కృపాసత్య సంపూర్ణుడై శరీరధారి మన మధ్యకు ఏ పేరును వచ్చాడు? జీసస్. సో జీసస్ ఈజ్ ద న్యూ టెస్ట్మెంట్ అండ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఈజ్ జీసస్. ఓకే, సో మరి ఆ సిలువ మరణము ద్వారా మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి నిలకడగా ఉండడు. అందుకని చాలామంది రాజులేంది, ప్రజలేంది త్వరగా ఈ దేవుణ్ణే వదిలేశాడు. రాజులు పిల్లల్ని సైతం అగ్గి మీదకి తీసుకెళ్ళిపోయారంట. ఎవరెవరా రాజులు? ఆహాబు, ఇంకా మనస్సే, చాలా రాజులు ఉన్నారు ఇలాగా. వీళ్ళందరూ ఎవరు? ఏ సంతానము? దావీదు యొక్క సంతానం. అదే కొత్త నిబంధనలో చూడండి, వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎందుకు? ఎవరున్నారు లోపల? దిస్ ఇస్ ద థింగ్స్, హోలీ స్పిరిట్. ఎందుకంటే యేసు దేవుడని మనము ఎవరి ద్వారా చెప్తామంట? సో మనకి బేస్ ఏంటి? హోలీ స్పిరిట్. అలాగని హీలింగ్ చేయడా? చేస్తాడు. ప్రొఫెసీ చెప్పడా? చెప్తాడు. ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. కానీ లోపల ఎవరు ఉన్నారు? కొంతమందికి ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు, కానీ అయినప్పటికీ యేసు దేవుడు అంటారు. కారణం ఏంటి? ఇన్ని కష్టాలు, బాధలు ఉన్న హోలీ స్పిరిట్. వేరు ఎవరు లోపల? పరిశుద్ధాత్మ. అందుకే రాను రాను మనం సెన్సిటివ్ అవ్వాలి హోలీ స్పిరిట్ నుంచి వినడానికి. వీ షుడ్ లిసన్. ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు కూడా పరిశుద్ధాత్ముడు చెప్తాడు. రూట్ కాజెస్ కనుక్కోవాలని. రూట్ కాజ్. ఓకే, గాడ్ విల్ టాక్ ఇన్ మెనీ వేస్. ఆయన మాట్లాడే 100 మార్గాల్లో కళలు అనేది ఒక మార్గం. దట్స్ వన్ ఆఫ్ ద వే. పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని ఉంటాయి? నానా విధములు. పౌలు ఎన్ని చెప్తాడు కొరింథీయులకి? 9.
సో హీ జస్ట్ బిగిన్స్ లైక్ దాట్. చూద్దాం, లెట్స్ గో అండ్ స్టడీ దిస్. మరి కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దావీదు రాజైనా కూడా కొన్ని శ్రమలు ఎందుకు పడాల్సి వస్తుందో తెలుసా? ఎందుకంటే ప్రజలే మాకు ప్రవక్త వద్దు, ఎవరు కావాలని కోరుకుంటారు? రాజు కావాలని కోరుకుంటారు. ఆ రాజు యొక్క కొన్ని, ఈ రాజు అంటే ఇలాగ ఉండాలా అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇంత ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలా. దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అది కూడా పాపం ఈ రాజులకి చాలా ఇబ్బందికరంగా మారింది. దాని ద్వారా దావీదు ఇబ్బంది పడ్డాడు, సొలొమోను అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. చూద్దాం, 2వ దినవృత్తాంతములు 36:5-7, 2 Chronicles 36:5-7. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. మళ్ళా ఇక్కడ ఏమవుతుందంటే అనేక సార్లు వాళ్ళకి ఇబ్బందులు వచ్చి ఇక్కడ రాజ్యాలను బబులోనికి అప్పగిచ్చేస్తూ ఉంటాడు దేవుడు. దేవుని మందిరంలో వస్తువులు కూడా వెళ్ళిపోతాయి బబులోనికి. ఈ బబులోన్లో ఇర్మియా ప్రవచిస్తాడు, ఎంతకాలము వాళ్ళు బానిసలే ఉంటారని చెప్తాడు. 70 సంవత్సరాలు, 70 years. అంటే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు వాళ్ళు కష్టాలు పడి పైకి వచ్చి తర్వాత ఏమైపోయిందంటే 70 సంవత్సరాలు ఇచ్చాడు. చూద్దాం, అదే 2వ దినవృత్తాంతములు 36:16-21 వరకు చదువుదాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఏ స్టేజ్ వరకు వచ్చేసిందంట? నివారింప శక్యము కాకుండా వచ్చేసిందంట. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ దే డోంట్ హ్యావ్, వాళ్ళు ఎవరు లేరు లోపల నివసించడానికి, పరిశుద్ధాత్ముడు లేడు. రైట్, చదవండి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజులను రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పగలగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అంటే నా మందిరాన్ని మీరు నన్ను గణపరచాలనేటువంటి ఆజ్ఞలన్నిటిని తిరస్కరించేస్తారు కాబట్టి దేవుడు 7x10 70 సంవత్సరాలు మీకు పనిష్మెంట్ అని ఈసారి 70 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఒక రకంగా ఈ 70 సంవత్సరాల బానిసత్వములోంచి బయటికి తీసుకురావడానికి దేవుడు కోరేషుని వాడతాడు. కోరేష్ని వీ కెన్ కాల్ హిమ్ సెకండ్ మోజెస్. బట్ నాట్ లైక్ మోజెస్. ఆ స్పిరిట్ ఇవ్వచ్చు, అవునా? ఆ పేరు పెట్టచ్చు అతనికి. హీ హాస్ గివెన్ హిమ్ పవర్ ఓవర్ ఆల్ ద ఎర్త్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ నిబంధన నెరవేర్చడానికి ఆయా నీతిలో పెంచావు, కోరేషుని అద్భుతాలు చేశావు. అదే కాదన్న ఆయన అతని కుడి హస్తాన్ని పట్టుకొని మార్గములన్నీ సరళము చేసి అతన్ని అయా ఆరోగ్యాన్ని దీర్ఘాయు ఇవ్వకపోతే అతన్ని చేయలేడు కదా నాయన. నీ బలముతోటే కదా యుద్ధాలన్నీ నెగ్గాడయ్యా. అనేక గొప్ప గొప్ప రాజ్యాలను జయించడానికి నీవు బలాన్ని ఇచ్చావు అతను. యుగే హింస్ట్రాంత్. ఈరోజు అనేకుల్లో బలహీనతను తీసివేయి నాయన. వారిలో ఉండే వ్యాధులను, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలను, వైరస్లను, షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కండరాల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, కిడ్నీల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, అయా చర్మ వ్యాధులు, కంటి జబ్బులు, ముక్కు జబ్బులు, అయా బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్, గెడ్డలు, కణితలు, నూతన ఆరోగ్యాన్ని,
బలాన్ని వారికి దయచేయండి. హీల్ దెమ్. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. ఓపెన్ డోర్స్ టుడే. నూతన కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.